టాపిక్ అంటే మన యొక్క పేజెస్ యాడ్ చేసిన తర్వాత అంటే మనం మెనూలో యాడ్ చేసిన తర్వాత సబ్ మెనూ ఏ విధంగా యాడ్ చేద్దాం, దానికి అవసరమైనటువంటి సెట్టింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో, మనం ఏం చేయాలి మళ్ళీ సేమ్ మన యొక్క డాష్‌బోర్డ్‌కి మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత దట్ మీన్స్ మన వర్డ్‌ప్రెస్ అడ్మిన్ పేజ్‌కి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, మన యొక్క మెనూని చేంజెస్ చేస్తున్నాం. అంతే కదా! యాహ్! సో, ఇక్కడొచ్చిన తర్వాత మీరేం చేయాలంటే సింపుల్‌గా మళ్ళీ సేమ్ అపియరెన్సెస్ అండ్ మెనూస్ మెన్యూ. దగ్గరికి రావాలి. ఓకే. అపియరెన్సెస్ అండ్ మెనూస్. ఓకే. దిస్ ఈస్ గుడ్. ఇక్కడొచ్చిన తర్వాత ఇప్పుడు సర్వీసెస్ ఏదైతే ఉందో, ఈ సర్వీసెస్‌లో ఎస్‌సీఎం, ఎస్‌సీఓ, ఎస్ఎంఎం అనేది సర్వీసెస్. ఓకే. సో, వీటిని నేనేం చేస్తానంటే సబ్ మెనూగా యాడ్ చేద్దామని చెప్పేసి సింపుల్‌గా ఏం చేయట్లేదు. జస్ట్ ఇలా పెట్టి పక్కకు ట్రాక్ పెట్టానంతే. చేసి సైడ్ బటన్ ఆప్షన్స్. జస్ట్ కొద్దిగా పక్కకు పెట్టేస్తే ఆటోమేటిక్‌గా అది సబ్ ఐటెమ్‌గా క్రియేట్ అది అయిపోతది. మెన్యూ అయిపోతుంది. ఓకే. నేను సింపుల్‌గా ఏం చేస్తున్నాను, క్లిక్ ఆన్ సేవ్ మెనూ. సేవ్ మెన్యూ. ఓకే. సేవ్ మెనూ క్లిక్ చేసి ఇక్కడొచ్చేసి రిఫ్రెష్ కొట్టాను చూడండి. ఆటోమేటిక్ సర్వీసెస్ అండర్ వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్‌గా ఇక్కడ మీరు చూసేస్తే కర్సర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది చూడండి. సర్వీసెస్ కింద మనకి అవునండి. ఇక్కడ ఎస్‌సీఓ, ఎస్‌సీఎం అని చెప్పేసి పేజెస్ ఉన్నాయి. ప్రెజెంట్ ఏంటి హ్మ్. ఇది మనము మొత్తం హెడర్‌ని కస్టమైజ్ చేయాలి. అది ఒకసారి చూద్దాం ఏ విధంగా కస్టమైజ్ చేయాలి. ఇక్కడ మీకు కనబడితే ఎస్‌సీఓ అని ఒక పేజ్ ఉంది. క్లిక్ చేస్తే ఎస్‌సీఓ వచ్చేస్తుంది. ఓకే. ఎందుకంటే ఇది ఫ్రీ టూల్ గనుక వీడు డిస్‌ప్లే చేయట్లేదు. అది ఫ్రీ టెంప్లేట్ గనుక డిస్‌ప్లే చేయట్లేదు. చూద్దాం ఏ విధంగా చేయొచ్చు అని. ఓకే. సో, ఈ విధంగా మనం ఏం చేసామంటే సబ్ మెనూస్ మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఓకే. యాహ్! ఒక్క నిమిషం సారీ. యాహ్! సో, ఇక్కడ మనం ఏం చేసామంటే సబ్ మెనూని మనము క్రియేట్ చేసాము. దట్ ఈస్ గుడ్. బట్ కాకపోతే మీరు ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా! ఓకే. అవును. ఇప్పుడు నేను ఈ సర్వీసెస్ అనే పేజ్ ఒకటి క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఏమైందిది? సర్వీసెస్ అనేటువంటి సెపరేట్ పేజ్‌కెళ్ళిపోతుంది. బేసిక్‌గా మనకి స్ట్రక్చర్ ఏ అవును. విధంగా ఉంటది? సర్వీసెస్ అని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా కింద ఉండేటువంటి సబ్ మెనూయే కనబడాలి. అంతేగాని సర్వీసెస్ పేజ్‌కెళ్ళొద్దు. ఎందుకంటే ఆల్ సర్వీసెస్ మనం కిందనే ఇస్తున్నాం. అంతే గదా! అవును. ఓకే. హ్మ్. సో, మనం నెక్స్ట్ టాపిక్‌లో మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఈ సర్వీసెస్ అని క్లిక్ చేస్తే ఎటువంటి అసలు క్లికబుల్ అనేది ఇది డిజేబుల్ అయ్యుండాలి సర్వీసెస్. ఓకే అండి. ఆ! అదొక ఆప్షన్. దాన్ని ఏ విధంగా డిజేబుల్ చేద్దామో అదొకటి చూద్దాము. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనము సేమ్ ఇప్పుడు నేను ఎందుకు ఈ డూప్లికేట్ అనేది నేను క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అబౌట్ అని ఉంది. సేమ్ నేను ఈ అబౌట్ అనే పేజ్‌నే ఇంకొక పేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను జస్ట్ ఈ బాడీ కంటెంట్ నేను చేంజ్ చేసుకుంటాను. అబౌట్ అని తీసేసి ఎస్‌సీఓ అని పెట్టేస్తాను. రైట్? సేమ్ డూప్లికేట్ కంటెంట్ పెట్టేస్తే అది బెటర్‌గా ఉంటుంది గదా! నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు అబౌట్ అనే ఒక పేజ్ ఉందండి. ఇంకొక పేజ్ అవును. గూడా అబౌట్ అనే పేజ్‌ని ఇంకొకటి మనము కాపీ చేసుకుందాం. ఓకే. కాపీ చేసుకొని నేమ్ చేంజ్ చేసామనుకోండి. హ్మ్. ఓకే. ఇప్పుడు సర్వీసెస్ అని క్లిక్ చేసాము. ఎస్‌సీఓ అనే ఒక టాపిక్ ఒక పేజ్ ఉంది. ఈ పేజ్ అనేది హ్మ్. ఎంప్టీగా ఉంది. రైట్? ఇట్లా హ్మ్. ఎంప్టీగా ఉండే బదులు అబౌట్ అనే ఒక పేజ్‌ని ఇంకొక సేమ్ పేజ్‌ని మనం కాపీ చేసుకొని అబౌట్ అని తీసేసి ఎస్‌సీఓ అని పెట్టేసి కింద ఎస్‌సీఓ కంటెంట్ అప్డేట్ చేస్తే ప్రొఫెషనల్‌గా ఉంటది గదా! ఓకే. అవునవును. అంటే అవునండి. డూప్లికేట్ కంటెంట్. ఓకే. ఇన్‌స్టెడ్ ఆఫ్ హ్మ్. క్రియేటింగ్ హోల్ కంటెంట్ మనం ఉన్నటువంటి థీమ్ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ డూప్లికేట్ కంటెంట్‌ని ఏ విధంగా క్రియేట్ డూప్లికేట్ చేయాలో చేసేసుకోవచ్చు. అదొకసారి చూద్దాం. ఓకే. అలాగే.